ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి పల్లకి ఉత్సవం. మకర వాహన సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దర్శనం. కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు స్థాపన తిరుమంజనం. నేటి రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి గరుడ సేవ. తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురంకు చేరుకున్న గోదా పూమాల. వైభవంగా కొనసాగుతున్న శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలు. చెన్నైలో అమ్మవారికి సర్వభూపాల వాహనం. సురుడిపల్లిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవం. సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరునికి కామధేనువు వాహనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన శనివారం ఉదయం స్వామివారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని జగన్మోహిని దివ్య రూపంలో పల్లకీపై కొలువు తీర్చి హారతులను అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి పల్లకి ఉత్సవం శోభాయమానంగా సాగింది. అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజముగొల్లెతల, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం. ప్రసిద్ధ శైవక్షేత్రం తిరునగరికే జలపాత సోయగాల మణిహారం కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు మకర వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారి అలంకరణలో మకర వాహనంపై వేంచేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల వాహన సేవను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. చంద్రశేఖర 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 పాహి
శృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. స్నానపీఠంపై వెంచేసిన శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ కామాక్షిదేవికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శనివారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవను నవోన్మేషంగా నిర్వహించనున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నేటి రాత్రి గరుడ వాహన సేవ వేడుకగా జరగనుంది. గరుడ వాహన సేవలో స్వామివారికి గోదాదేవి సమర్పించిన పుష్పమాలలను అలంకరించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో శనివారం ఉదయం గోదాదేవి పుష్పమాలలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజేయర్ స్వామి, చిన్నజేయర్ స్వామి, టీటీడీ డిప్యూటీ ఈవోలు శాంతి, పి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పుష్పమాలలను తీసుకుని ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. ఆపై ఆలయంలోని శ్రీ గోదాదేవి సన్నిధిలో పుష్పమాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ పెద్దజేయర్ స్వామి గోదాదేవి పుష్పమాలను ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. శ్రీమతే రామానుజాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస మంగాపురానికి తిరుమలలో శ్రీవారి సన్నిధిలో శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆండాలోక మాల సమర్పించినట్లు తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో గోదాదేవి వెంచిన ఆయన మాలని శ్రీనివాస మంగాపురం గరుడ సేవకు సమర్పించాలని దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినారు. వర్ధదాం అభివర్ధదాం అని ఈనాటి వరకు జరుగుతుంది. నిత్యశ్రీ నిత్యమంగళం గోదాయై నిత్యమంగళం. కళ్యాణ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వలె గోవిందరాజ స్వామి వారి సన్నిధిలో ఉన్న ఆండాళమ్మవారి యొక్క మాలను శోభాయాత్రగా స్వామివారి వద్దకు చేర్చి స్వామికి సమర్పణ చేసి మళ్ళా గరుడ వాహనంలో ఉత్సవమూర్తికి సమర్పణ చేయడం జరుగుతుంది. దీన్ని శోభాయాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అశ్వరథ గజ తురగములతోటి స్వామి కైంకర్య పొరలో ఉండేటటువంటి జీరస్వాములు మరియు అర్చక స్వాములు అందరి సమూహంతో దీన్ని శోభగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఆండాళమ్మవారు ఎట్లా అయితే ఆముక్తమాల్యద అని పేరుని కలిగి ఉందో దానికి తగ్గట్లుగా మాలని సమర్పణ చేసి స్వామిని పొందిందో అట్లానే మనం కూడా మాలని స్వామివారికి సమర్పణ చేస్తూ మనం భక్తి మాలగా స్వామివారికి భక్తిని సమర్పణ చేయాలనే ఉద్దేశంతో దేవస్థానం వారు ఈ మాలని స్వామివారి దగ్గర నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేయడాన్ని శోభాయాత్రగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ పాత్రులవుతూ సాయంత్రం జరిగే గరుడ వాహన సేవలో స్వామిని దర్శనం చేసుకుని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులుగా గలరు. నమో వెంకటేశాయ. జియ్యంగార్ల ప్రతినిధి ఏకాంగి అంబారిపై పుష్పమాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో గోదాదేవి పుష్పమాలల శోభాయాత్ర వైభవేతంగా సాగింది. నేతాజీ రోడ్డు, భేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా ఎస్వి యూనివర్సిటీ మార్గంలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు పుష్పమాలల ఊరేగింపు చేరుకుంది. గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద.
పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో పుష్పమాలలకు పూజలు చేశారు. తిరిగి ఊరేగింపుగా పేరూరు చెల్లోపల్లి మార్గం గుండా పుదిపట్లకు చేరుకుంది. అక్కడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల వద్ద పూజలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి కాలూరు క్రాస్ మంగాపురం రోడ్డు మీదుగా శ్రీనివాస మంగాపురం క్షేత్రానికి చేరుకున్నారు. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ డిప్యూటీఓ వరలక్ష్మి ఇతర అధికారులు అర్చకులు పుష్పమాలకు సాదరంగా స్వాగతం పలికారు. ఆపై మాడవీధుల ప్రదక్షిణగా గోదాదేవి పూమాలను ఆలయానికి తీసుకువచ్చారు. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో టీ నగర్లో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చెన్నై మహానగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి సర్వభూపాల వాహనం నయనానందకరంగా జరిగింది. అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆ తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి సర్వభూపాల వాహనం చూడచక్కగా జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కామధేనువు వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కామధేను వాహనంపై ఆశీనును చేశారు. అలాగే అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచుపై కొలువు తీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం కుంభమేళా భక్తుల పుణ్య స్నానాలతో కళకళలాడుతోంది. కుంభమేళా భక్తులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలని సత్సంకల్పంతో సెక్టార్ 6 ప్రాంతంలో టీటీడీ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది.
తిరుమల తరహాలోనే ఈ ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు, విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. அலகடல் போன்றல எங்கம் மரங்கத்தம்மா உளரணவை கோர்ந்தது குணை சமாரத விதவோய் எழுந்தனமலரணை பள்ளி கொள்ளல் ஏன் மணி நனைந்தது பெரும் சிறுகுடன் பிளம்பர வேள்வாய் வெள்ளைரவரதன் விடத்தன கணங்கி அழங்கியானை நருந்தையர் கடத்த அரங்கத்தம்மா பள்ளி சோழ்ந்து செல்லாம் துணிய தாரக மண்ணொழு சுரங்கி படருளை பசத்தனன் பணிமதி உணோ வாயுளனத பயமுழல்வன் பாளைகள் நார வைகரை கோர்ந்தத மாரதமிது ஓடலு திகழ்தல் திகிரியந்தடக்கை அரங்கத்தம்மா ఓం ఝషాంకవతే నమః. ఓం సోమక ప్రాణహారిణే నమః. ఓం ఆణిధామ్నాయాయ నమః. ఓం అబ్ధిసంజరాయ నమః. ఓం దేవాతురవరస్తుత్యాయ నమః. ఓం పదన్మందరధారకాయ నమః. ఓం ధన్వంతరకే నమః. ఓం కచ్చపాంగాయ నమః. ఓం పయోనిధివిమంతకాయ నమః. ఓం అమరామృతసంధాత్రే నమః. ఓం ధృతసమ్మోగినీ వపుషే నమః. జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సత్యాగేతాశుషస్సందు సకల కళ్యాణ సమర్థిరస్తు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా చతుర్వేద హవనంను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు అధికార నంది వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా 3వ రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో చతుష్ఠానార్చన, విశేష హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం దివ్యదేశ బహుమాన సమర్పణలో భాగంగా అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం తరపున ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి మధుసూదన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకుని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, స్థానాచార్యులు, శ్రవణాచార్యులకు అహోబిలం స్వామి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవిల్లిపుత్తూరు మనవాళ మహాముని మఠం పీఠాధిపతి శ్రీ శటగోప రామానుజ జీయర్ స్వామి పాల్గొని మంగళ శాసనములు అందజేశారు. అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరం పాత బస్తీలో కొలువైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక ఉపచారాలను పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలోని మండపంలో కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక కరీంనగర్ చైతన్యపురిలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఆలయంలో కొలువు తీరిన ముగురమ్ములు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, మహాదుర్గ అమ్మవార్లను అర్చకులు సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చనల సహితంగా అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కళకళ్లాడింది. మాఘమాసం శుక్రవారం శుభవేళ అర్చకులు గర్భాలయంలో శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహునికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి హారతులు అందజేశారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి శేషవాహనంపై ఆశీలన చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ అనంతపురం వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వరుడి శేషవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి అంబిక సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అష్టాదశ శక్తిపీఠంగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో కాంతులినుతోంది. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులకు హంసవాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి హంసవాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివపార్వతులు హంసవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం విభిన్న వేషధారణలు, చండీ వాయిద్యాలు, బాజా భజంత్రీలతో సంబరంగా సాగింది.
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణ క్రతువులో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్త కన్నప్ప ఆలయంలో, రెండవ రోజున శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధ్వజారోహణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయంలోని అలంకార మండపం వద్ద భక్త కన్నప్ప ఉత్సవ మూర్తిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్త కన్నప్ప కొండపైకి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపి ధ్వజస్తంభానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించి మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వానమామలై మఠం 31వ పీఠాధిపతులు మధురకవి రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద